హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను టేస్టీగా కాకరకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. ఈ ప్రాసెస్లో చేస్తే చేదు అనేది అస్సలు లేకుండా ఎవరైనా ఇష్టంగా తినేలాగా ఉంటుందండి. దానికోసం నేను కొన్ని టిప్స్ ఫాలో అయ్యాను. అది ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ నేను దీనికోసం కాకరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో ఉన్న చేదంతా మనకు బయటకు వెళ్ళిపోవడానికి దీనికోసం నేను 1.5 స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోనే పసుపు అనేది వేసుకుంటున్నానండి. ఇక్కడ మీ కాకరకాయ క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్, పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఇలా రెండు వేసేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలిపేస్తూ ముక్కలకు బాగా పట్టేలాగా మనం కలిపి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ మిక్సీ జార్లో పులుపుకు తగ్గట్లుగా చింతపండు, ఇంకా కొంచెం జీడిపప్పు, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 4 టమాటాలని ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక బాండి పెట్టేసుకొని అందులో మనకు సరిపడా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేను కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుంటున్నానండి. ఇవి మనకు ఫ్రై అయిపోయేలోపు మనం చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా అందులో వేసేసి ఒకసారి వేయించుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని మొత్తం ఒకసారి బాగా కలిపేసి గట్టిగా పిండుతూ ఇలా ఇందులో వేసేయాలండి. అప్పుడు మనకి అందులో నుంచి చేదు అనేది వెళ్ళిపోయి వాటర్ అనేది చాలా వస్తుంది. ఇలా మనం ముక్కలన్నిటిని ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగానే సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని కాసేపు మ్యారినేట్ చేయడం వల్ల మనకు అందులోనున్న చేదు అంతా వచ్చేస్తుందండి. సో ఇలా వేయించుకోవడం వల్ల ఇంకొంచెం వెళ్ళిపోతుంది. ఇలా కాసేపు మూత పెట్టి వేయించుకున్న తర్వాత ఇందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం పసుపు, 1.5 స్పూన్ గరం మసాలాని వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో నేను టేస్ట్ కోసం ఇంగువ వేసుకుంటున్నానండి. ఇది మీకు కంప్లీట్గా మీ ఆప్షనల్. ఆ తర్వాత వీటన్నిటిని కాసేపు ఇలా ఫ్రై చేసిన తర్వాత కాకరకాయ అనేది బాగా మసాలాలు పట్టేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో నేను 2 స్పూన్స్ కారం అనేది వేసుకుంటున్నాను. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఆ తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు, టొమాటో పేస్ట్ని అందులో వేసేసుకొని కాకరకాయ మొత్తానికి బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఆ తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా కాసేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మనకి ఇలా ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఈ టైంలో మనం ఉప్పు, కారం అనేది సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా కాసేపటికి ఆయిల్ బయటకు వచ్చేసి కర్రీ చిక్కబడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని లాస్ట్లో యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకే కాదు, చపాతీ, నాన్స్, రోటీ దేంట్లోకైనా సరే సూపర్ కాంబినేషన్ అండి. ఎప్పుడూ చేసే కాకరకాయ ఫ్రైయే కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.